ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. ఐజీ గారు ఇంటర్ స్టేట్ పోలీస్ కాన్ఫరెన్స్ విశేషాలు వివరాలు చెప్తారా? దేశంలో ఇన్ని పోలీసుల అసమర్థతపై మీ ఉద్దేశం ఏమిటి? మీరు చెప్పండి. మీరు అడిగే ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తే నా తల బొప్పి కట్టిపోద్ది. ప్లీజ్ డూ నాట్ ప్లీజ్ సెండ్ దెమ్ అవుట్, డోంట్ అలౌ దెమ్, ప్లీజ్ ప్లీజ్. అబ్బా, మే ఐ కమ్ ఇన్ సార్? రావయ్యా రా. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటయ్యా బయట నిలబడి ఖర్చేసిన దానికా ఇక్కడ కూడా తయారయ్యావా? గెట్ అవుట్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ కుమార్, ఎన్ ఏజెంట్ ఫ్రమ్ స్పెషల్ బ్రాంచ్. ప్రస్తుతం జరుగుతున్న కేసు మీద ప్రభుత్వం నన్ను స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేసింది. నిన్న వాట్ బాయ్, ఇంత చిన్న వయసులో చాలా పెద్ద రిస్క్ తీసుకున్నావు. రిస్క్ లేకపోతే జీవితంలో ట్విస్ట్ థ్రిల్ లేదు సార్. గుడ్. నీకింకా పెళ్లి గిళ్ళి కాలేదా? ప్రస్తుతం పెళ్లి అయిందండి, పెళ్లి గురించి ఆలోచిస్తాను. భలేవాడివయ్యా. అమ్మో, అయ్యో, అయ్య బాబోయ్, నాయనోయ్, అయ్యో, అయ్య బాబోయ్, అమ్మో, అయ్యో, 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 అయ్యో. ఏమిటండి? అబ్బా, ఏమిటండి ఏదో గుచ్చుకుంటోంది. బాయ్, డబ్బాలని ఇక్కడెందుకండి? ఎక్కడ? ఇదేమిటో తెలుసా? ఏమిటి? ఎలక్ట్రానిక్ డిటెక్టర్. ఎందుకు? 15 కిలోమీటర్లలో ఎక్కడైనా సరే ఎలక్ట్రానిక్ వేవ్స్ వస్తే గనక దీంట్లో వెంటనే తెలియజేస్తుంది. ఇది ఎప్పుడు మీ ఆయనతో ఉండాలి. ఏమిటి, బెడ్ మీద కూడానా? Yes. అయితే ఓ పని చేయండి, ఇదే పెట్టి పడుకోండి. అయ్యో, ఇక్కడికి దగ్గరలో శ్రీపక్ష తీర్థం అనే ఊరుందట. అక్కడికి ప్రతి శుక్రవారం 2 పక్షులు వచ్చి వాళ్తాయట. దానికే ఉంది, మన దొడ్లోనూ వాళ్తాయిగా రోజుకి 2-3 గద్దలు 4 పక్షులును. బా, అలా అనకండి, పాపమండి బాబు. అవి దేవతలండి, కైలాసం నుంచి వచ్చి వాళ్తాయట. అవి చూడ్డానికి ఎంతో మంది వెళ్తున్నారు, మనం వెళ్దామండి. చూడు బుల్లి, నేల మీద వాలే పక్షుల్ని, గోడ మీద నడిచే పిల్లుల్ని, దేవతలను చూస్తూ కూర్చుంటే మన ఉద్యోగం ఊడిపోతుంది. అది కాదండి, మా బాబు కదూ, మా చిట్టి కదూ, మా బంగారం కదూ. వెళ్దామండి, 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 వెళ్దామండి. అబ్బా, మీరు మాట్లాడుతున్న పదండి. ఎలాగైతేనే నీ పంతం నువ్వు నెగ్గించుకున్నావు. మాట్లాడద్దన్నా? జాగ్రత్త. ఐదో కుక్కర పక్షి వస్తున్నాయి. కళ్ళు మూసుకొని దండం పెట్టుకోండి, దండం పెట్టుకోండి. ఈ పవిత్రమైన ప్రదేశంలో డిటెక్టర్ ఇండికేట్ చేయడం ఏమిటి? ఇక్కడ ఎలక్ట్రానిక్ వేవ్స్ ఉన్నాయన్నమాట. సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. అబ్బా, ఈ క్యాంపులకి టైం లేదు, పాడు లేదు. ఏమిటండి అర్ధరాత్రి ప్రయాణాలు మీరును? మేడం, ఎక్కడికి వెళ్తున్నామో ఎవరికీ చెప్పకుండా, ఎప్పుడు వెళ్తున్నామో మాకే తెలియకుండా ఉండటమే మా డ్యూటీ. అన్నట్టు నా అఫీషియల్ డైరీ ఎక్కడ పెట్టావు? భద్రంగా దాచాను, కానీ అది ఇప్పుడు వెతకాలంటే 1 రోజు పట్టొచ్చు, 1 వారం పట్టొచ్చు, 1 నెల పట్టొచ్చు, 1 సంవత్సరమే పట్టొచ్చు. పెద్ద సిఐడి ఆఫీసర్ గా మీరు వెతుక్కొని చూద్దాం. లుక్ సుధా, ఐఎమ్ ఇన్ హరీ, ఐ హావ్ టు గో, ప్లీజ్. అంతగా బ్రతిలాడుతున్నారు కాబట్టి దయదలచి తీస్తాం. ఇదిగో ఇక్కడుంది. ఓ, థ్యాంక్ యూ. ఏమండి, వెళ్ళెప్పుడు వస్తారు? 1 రోజు పట్టొచ్చు, 1 వారం పట్టొచ్చు, 1 నెల పట్టొచ్చు, 1 సంవత్సరమైనా పట్టొచ్చు. పెద్ద సిఐడి ఆఫీసర్ గారి భార్య కదా, వెయిట్ చేస్తూ ఉండు. ఓకే, బాయ్ బాయ్.
ఏమిటండి క్యాంప్కి వెళ్ళి అప్పుడే వచ్చేసరి? వెళ్తుండగా నువ్వు గుర్తుకొచ్చావు. వెళ్ళలేక తిరిగి వచ్చేసాను. నాకు తెలుసండి మీరు వచ్చేస్తారని. మోటార్ సైకిల్స్ అప్పుడు విన్నప్పుడే అనుకున్నాను మీరే వస్తున్నారని. రండి. ఊరికి నే రాలేదు, ఛాలెంజ్ మీద వచ్చాను. ఏమిటి? ఈ కెమెరా ఎంత వెతికినా ఎవ్వరికీ తెలియని చోట దాయాలి. ఓకే? మళ్ళీ ఇదొక టెస్టా? చూడండి, మీకు కూడా కనిపించకుండా దాస్తాను. ఛాలెంజ్? ఛాలెంజ్. మీరు ఇక్కడే ఉండండి. ఓకే. హలో, ఐఎమ్ కుమార్ స్పీకింగ్ సార్. ఐఎమ్ కుమార్. కెమెరా ఎక్కడ దాచావు? నాకు తెలీదు. నేను చెప్పు. కెమెరా ఎక్కడ దాచావు? సడన్ గా ఏర్పడిన షాక్ వలన ఆమె కంప్లీట్ గా స్పృహ తప్పింది. కండిషన్ క్రిటికల్ అనే చెప్పాలి. ఏమైనా 4 రోజులు గడిస్తేనే గానీ ఆమె పరిస్థితి ఇది అని చెప్పలేం. ఎంతో జీవితం ముందు నా పసివాడికి అప్పుడే 100 నిండాయా. ఈ దుర్మార్గులు అరికట్టే మార్గం ఏమిటి? ఈ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు, ఎలా? Don't move. We are from headquarters, sir. Oh, come on. మిస్టర్ విజయ్, అది గోవర్ధని బ్యారేజ్. ఆగస్టు 10న బద్దలైంది. జంగిల్ మ్యూజియం నవంబర్లో తగలబడిపోయింది. చాలా విలువైన వస్తువులు పోయాయి. ఇది రాజమౌళి అనే ఇండియన్ షిప్ వైజాగ్ హార్బర్ లో పేలిపోయింది. నెక్స్ట్, ఆయన సర్ విఎస్ రఘునాథ్, అగ్రికల్చరలిస్ట్. ఇండియాలోని భూసారాన్ని 10 రెట్లు పెంచి ఆహార ధాన్యాల అభివృద్ధికి చాలా ప్రయోగాలు చేశారు. ఢిల్లీలో ఆయన ల్యాబ్ నుంచి సడన్ గా మాయమయ్యారు. దేశం అల్లకల్లోలం అయిపోయింది. దీని వెనక శత్రు దేశాల ప్లాన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య ఒక అంగాఫీసర్ ఆ దుర్మార్గుల చేతిలో బలైపోయాడు. ఎవరు? ప్రొసీడ్. కుమార్, ఈ ప్రకృతి ఎంత అందంగా ఉందిరా. ఈ ప్రపంచం అంతా మన కోసం పుట్టిటుంది. దీన్ని అనుభవించడంలోనే ఆనందం ఉంది కదా? కాదురా, ఈ ప్రపంచంలో అనుకున్న ఆశయాలు సాధించడంలోనే ఆనందం ఉందిరా. ఏమిటో నీ ఆశయం? పెద్ద సిఐడి ఆఫీసర్ కావాలనా? అంతేకాదురా, అందమైన పెళ్ళం కావాలనా? పీకదాకా డబ్బు సంపాదించాలనా? కాదురా, సిన్సియర్ ఆఫీసర్ గా మన దేశానికి సేవ చేస్తూ డ్యూటీలో ఉండగానే నా ప్రాణాలు వదలాలరా. కుమార్, ఐఎమ్ సారీ. దెన్ దేశానికి సంబంధించిన ఈ కేసును మీ సమర్థత తెలిసిన గవర్నమెంట్ మీకు అప్పగించింది. టేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ సక్సెస్. తెలిసిన రహస్యం మనసులోనే ఉండాలి, చూసిన దృశ్యం కళ్ళలోనే ఉండాలి. అంతేగాని మరెక్కడా పోకూడదు. ఈ కేసుకు సంబంధించిన విషయాలు మరి ఏ డాక్యుమెంట్స్ లో ఉండడానికి వీల్లేదు. ఓకే? షూర్. ఈ కేసుకు సంబంధించిన ఫుల్ పవర్స్ మీవే. ఓ, థ్యాంక్ యూ. వాట్ అబౌట్ మై ఫ్లైట్ టికెట్? రేపు మధ్యాహ్నం 2 గంటలకు మీ ఫ్లైట్ టికెట్ రెడీ సార్. నో, క్యాన్సిల్ ఇట్. నేను రేపు మార్నింగ్ 7 o'clock ఫ్లైట్కి వెళ్తాను. టికెట్ అరేంజ్ చేయండి. ఎయిర్పోర్ట్లో కలుస్తాను.